హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ దోస అండ్ ఇడ్లీ ఒకే బ్యాటర్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తినేయచ్చు. దీనికోసం ముందుగా నేను 1 కప్ పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ మినపప్పునైనా కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పెసలు తీసుకున్నాను 1 కప్. మీరు పెసరపప్పు అయినా కూడా యూస్ చేయొచ్చు. అలాగే 1 కప్ కొర్రలు కూడా తీసుకున్నాను. ఈ కొర్రల ప్లేస్లో మీరు అరికెలు కానీ ఏమైనా మిల్లెట్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్ రాగులు వేసుకున్నాను. ఈ రాగుల ప్లేస్లో మీరు జొన్నలైనా కూడా వాడుకోవచ్చండి. ఇందులో 1 కప్ రైస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ హెల్త్కి అంత మంచిది కాదు, డయాబెటిక్స్ కాబట్టి నేను అది యూస్ చేయట్లేదు. ఓన్లీ ఇవి మాత్రమే యూస్ చేస్తున్నాను. దీన్ని నీట్గా ఇప్పుడు వాటర్ వేసి 5 to 6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. లేదంటే ఈవినింగ్ డిన్నర్కి తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్తో కలిపే మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పిండితోనే ఇడ్లీ కూడా పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని వెంటనే దోశలు వేసేసుకోవచ్చండి. అలాగే మనం ఇడ్లీ వేసుకోవాలనుకున్నప్పుడు 3 గంటలు పక్కన పెట్టుకొని ఇడ్లీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్లో 1 కప్ పుట్నాల పప్పు, అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మీరు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 1/2 కప్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తురిమి వేసుకుంటున్నాను 1/2 కప్పు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఈజీ అండ్ సింపుల్గా చట్నీ రెడీ. ఇప్పుడు బ్యాటర్ కూడా 1 అవర్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి తీసి వేరే బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. మీకు కావలిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెడు పిండి తీసుకొని మనం దోశలు ఏ విధంగా పల్చగా వేసుకుంటామో అలా పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 నిమిషం పాటు కాలనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలాగే మిగిలిన దోశలన్నీ కూడా మీరు వేసుకోవాలి. దీంతో పాటు చట్నీ కూడా రెడీ అయింది కదా. ఈ చట్నీతో ఈ దోశ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాటర్ని ఈ విధంగా వేసుకొని ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు పోసి మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే వేడి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.